హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం మార్నింగ్ అసెంబ్లీలో యూజ్ చేసే ఒక 200+ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అసెంబ్లీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కువగా యూజ్ చేసే సెంటెన్సెస్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. పిల్లల్ని మనము అసెంబ్లీకి రండి అని పిలిచినప్పుడు ఇంగ్లీష్లో ఇలా పిలవాలి. ఎవ్రీవన్ కమ్ టు ది అసెంబ్లీ. ఎవ్రీవన్ కమ్ టు ది అసెంబ్లీ. త్వరగా లైన్లో నిలబడండి అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. స్టాండ్ ఇన్ ద లైన్ క్విక్లీ. స్టాండ్ ఇన్ ద లైన్ క్విక్లీ. వరుసగా నిలబడండి అని చెప్తాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. స్టాండ్ ఇన్ ఏ ప్రాపర్ లైన్. స్టాండ్ ఇన్ ఏ ప్రాపర్ లైన్. సైలెంట్గా ఉండండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. బీ సైలెంట్. బీ సైలెంట్. సైలెంట్గా ఉండండి, అటు ఇటు మాట్లాడకండి, అక్కడిక్కడ మాట్లాడకండి అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ టాక్ హియర్ అండ్ దేర్. డోంట్ టాక్ హియర్ అండ్ దేర్. నేరుగా నిలబడండి, చక్కగా నిలబడండి అని అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. స్టాండ్ స్ట్రైట్. స్టాండ్ స్ట్రైట్. చేతులు కిందికి పెట్టండి అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్. కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్. లైన్లో గ్యాప్ లేకుండా నిలబడండి, లైన్ గ్యాప్ లేకుండా నిలబడండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. స్టాండ్ వితౌట్ గ్యాప్స్ ఇన్ ద లైన్. స్టాండ్ వితౌట్ గ్యాప్స్ ఇన్ ద లైన్. ముందుకు చూడండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. లుక్ ఫార్వర్డ్. లుక్ ఫార్వర్డ్. తల వంచకండి. కొందరు తల దించి కిందికి చూస్తుంటారుగా, అప్పుడు తల వంచకండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. డోంట్ బెండ్ యువర్ హెడ్. డోంట్ బెండ్ యువర్ హెడ్. అసెంబ్లీ ప్రారంభం అవుతుంది, ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ది అసెంబ్లీ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. ది అసెంబ్లీ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. మీ స్థానాల్లో నిలబడండి, మీ ప్లేసెస్లో నిలబడండి అని మనం చెప్పినప్పుడు ఇలా చెప్తాం. స్టాండ్ ఇన్ యువర్ ప్లేసెస్. స్టాండ్ ఇన్ యువర్ ప్లేసెస్. ఆలస్యం చేయొద్దు, లేట్ చేయొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ బీ లేట్. డోంట్ బీ లేట్. లేట్ చేయొద్దు, మీ ప్లేసెస్లో నిలబడండి, అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలాంటి సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. త్వరగా చేరుకోండి, తొందరగా జాయిన్ అవ్వండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. జాయిన్ క్విక్లీ. జాయిన్ క్విక్లీ. అసెంబ్లీకి రెడీ అవ్వండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. గెట్ రెడీ ఫర్ ద అసెంబ్లీ. గెట్ రెడీ ఫర్ ది అసెంబ్లీ. మీ స్లిప్పర్స్ తీసేయండి, మీ చెప్పులు తీసేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. రిమూవ్ యువర్ స్లిప్పర్స్. రిమూవ్ యువర్ స్లిప్పర్స్. లైన్లో తోసుకోకండి. పిల్లలు ఒకరినొకరు నెట్టుకుంటారు కదా, అలా లైన్లో నెట్టుకోకండి, తోసుకోవద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ పుష్ ఇన్ ద లైన్. డోంట్ పుష్ ఇన్ ద లైన్. వెనక్కి తిరగండి అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. డోంట్ టర్న్ బ్యాక్. డోంట్ టర్న్ బ్యాక్. పక్క లైన్లోకి వెళ్ళొద్దు. పిల్లలు ఒక లైన్ నుంచి ఇంకో లైన్లోకి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు అలా వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ గో టు అనదర్ లైన్. డోంట్ గో టు అనదర్ లైన్. ప్రేయర్ టీం రెడీగా ఉండండి. ప్రేయర్ చేయడానికి టీం రెడీగా ఉండమని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ప్రేయర్ టీం గెట్ రెడీ. ప్రేయర్ టీం గెట్ రెడీ. పాట మొదలు పెట్టండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్టార్ట్ ద సాంగ్. స్టార్ట్ ద సాంగ్. అందరూ కలిసి పాడండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఎవ్రీవన్ సింగ్ టుగెదర్. ఎవ్రీవన్ సింగ్ టుగెదర్. లేట్ స్టూడెంట్స్ ముందుకు రండి. లేటుగా వచ్చిన స్టూడెంట్స్ ముందుకు రండి అంటాం కదా, అదేవిధంగా లేటుగా వచ్చిన వాళ్ళు లైన్ చివర్లో నిలబడండి అంటూ ఉంటాం కదా,
అలాంటి వాటిని మనం ఇలా చెప్పాలి. లేట్ స్టూడెంట్స్ ముందుకు రండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. లేట్ స్టూడెంట్స్ కమ్ ఫార్వర్డ్. లేట్ స్టూడెంట్స్ కమ్ ఫార్వర్డ్. ఆలస్యంగా వచ్చిన వారు లైన్ చివర నిలబడండి. లేట్గా వచ్చిన వాళ్ళు లైన్ ఎండింగ్లో నిలబడండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. లేట్ కమర్స్ స్టాండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్. లేట్ కమర్స్ స్టాండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్. అసెంబ్లీ మొదలయ్యింది, అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది అన్నప్పుడు మనం ఇలా అనాలి. ద అసెంబ్లీ హ్యాస్ స్టార్టెడ్. ద అసెంబ్లీ హ్యాస్ స్టార్టెడ్. ప్రార్థన ప్రారంభిద్దాం, ప్రేయర్ స్టార్ట్ చేద్దాం అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. లెట్స్ అస్ స్టార్ట్ ద ప్రేయర్. లెట్ అస్ స్టార్ట్ ద ప్రేయర్. అందరూ ప్రార్థన స్థితిలో నిలబడండి. అందరూ ప్రేయర్ పొజిషన్లో నిలబడండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ప్రేయర్ పొజిషన్. ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ప్రేయర్ పొజిషన్. చేతులు జోడించండి అన్నప్పుడు, హ్యాండ్స్ జాయిన్ చేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. జాయిన్ యువర్ హ్యాండ్స్. జాయిన్ యువర్ హ్యాండ్స్. కళ్ళు మూసుకోండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థన పాట మొదలు పెట్టండి. ప్రేయర్ సాంగ్ స్టార్ట్ చేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్టార్ట్ ద ప్రేయర్ సాంగ్. స్టార్ట్ ద ప్రేయర్ సాంగ్. ప్రార్థన ముగిసింది, ప్రేయర్ అయిపోయింది అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ద ప్రేయర్ ఈజ్ ఓవర్. ద ప్రేయర్ ఈజ్ ఓవర్. కళ్ళు తెరవండి అంటాం. ప్రేయర్ అయిపోయిన తర్వాత కళ్ళు తెరవమని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఓపెన్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. చేతులు కిందికి పెట్టండి, మీ చేతులు కిందికి దించండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్. కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్. మళ్ళీ ప్రార్థనకు సిద్ధం అవ్వండి, మళ్ళీ ప్రేయర్కి స్టార్ట్ అవ్వండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. గెట్ రెడీ ఫర్ ప్రేయర్ అగైన్. గెట్ రెడీ ఫర్ ప్రేయర్ అగైన్. నెమ్మదిగా పాడండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. సింగ్ స్లోలీ. సింగ్ స్లోలీ. స్పష్టంగా పాడండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. సింగ్ క్లియర్లీ. సింగ్ క్లియర్లీ. గట్టిగా పాడండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. సింగ్ లౌడ్లీ. సింగ్ లౌడ్లీ. అందరూ ఒకే స్వరంతో పాడండి. అందరూ ఒకే స్వరంతో పాడండి అన్నప్పుడు ఇలా చెప్తాం. ఎవ్రీవన్ సింగ్ ఇన్ వన్ వాయిస్. ఎవ్రీవన్ సింగ్ ఇన్ వన్ వాయిస్. ప్రార్థన సమయంలో మాట్లాడకండి, ప్రేయర్ చేసేటప్పుడు మాట్లాడకండి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ టాక్ డ్యూరింగ్ ప్రేయర్. డోంట్ టాక్ డ్యూరింగ్ ప్రేయర్. ఇప్పుడు జాతీయ గీతం పాడుదాం అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. నౌ వి విల్ సింగ్ ద నేషనల్ యాంథమ్. నౌ వి విల్ సింగ్ ద నేషనల్ యాంథమ్. అంటే ఇప్పుడు మనము జాతీయ గీతాన్ని పాడుదాం అన్నప్పుడు ఇలా అంటాం. జాతీయ గీతాన్ని స్టార్ట్ చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. లెట్స్ స్టార్ట్ ద నేషనల్ యాంథమ్. లెట్స్ స్టార్ట్ ద నేషనల్ యాంథమ్. జాతీయ గీతము శ్రద్ధగా పాడండి, నేషనల్ యాంథమ్ని శ్రద్ధగా పాడండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. సింగ్ ద నేషనల్ యాంథమ్ కేర్ఫుల్లీ. సింగ్ ద నేషనల్ యాంథమ్ కేర్ఫుల్లీ. జాతీయ గీతం ముగిసింది, నేషనల్ యాంథమ్ అయిపోయింది అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. నేషనల్ యాంథమ్ ఈజ్ ఓవర్. నేషనల్ యాంథమ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ప్రతిజ్ఞ ఉంటుంది అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. నౌ వి విల్ హ్యావ్ ది ప్లెడ్జ్. నౌ వి విల్ హ్యావ్ ద ప్లెడ్జ్. ప్రతిజ్ఞ చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. బీ రెడీ టు సే ద ప్లెడ్జ్. బీ రెడీ టు సే ద ప్లెడ్జ్. అందరూ చేతులు ముందుకు పెట్టండి. మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడు చేతులు ముందుకు పెట్టండి అని చెప్తాం కదా, ప్లెడ్జ్ చేసేటప్పుడు, అప్పుడు ఇలా చెప్తాం. కీప్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్. కీప్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్. ఫ్లాగ్ ముందు సాల్యూట్ చేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. సాల్యూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్లాగ్. సాల్యూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్లాగ్. అందరూ సల్యూట్ చేయండి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఎవ్రీవన్ సల్యూట్. ఎవ్రీవన్ సల్యూట్. అందరూ మీ స్థానాల్లో ఉండండి, అందరూ మీ ప్లేస్లోనే ఉండండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం.
ఎవ్రీవన్ స్టే ఇన్ యువర్ ప్లేసెస్. ఎవ్రీవన్ స్టే ఇన్ యువర్ ప్లేసెస్. ఇప్పుడు వార్తలు చదువుతాము అన్నప్పుడు మనం ఇలా అంటాం. నౌ ద న్యూస్ విల్ బీ రీడ్. నౌ ద న్యూస్ విల్ బీ రీడ్. న్యూస్ రీడర్ ముందుకు రండి, న్యూస్ చదివే వాళ్ళు ముందుకు రండి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. న్యూస్ రీడర్ కమ్ ఫార్వర్డ్. న్యూస్ రీడర్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు థాట్ ఆఫ్ ది డే చెప్తారు. థాట్ ఆఫ్ ది డే అంటే మంచి మాట అంటాం కదా, సూక్తులు ఇట్లాంటివి ఉంటాయి కదా. ప్రేయర్లో మనము డైలీ ఒకలే ఇలా చెప్తూ ఉంటారు కదా, దాన్ని మనం థాట్ ఆఫ్ ది డే అంటాము. ఆ థాట్ ఆఫ్ ది డే ఇప్పుడు చెప్దాము అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. నౌ వి విల్ హ్యావ్ ద థాట్ ఆఫ్ ద డే. నౌ వి విల్ హ్యావ్ ద థాట్ ఆఫ్ ద డే. థాట్ చెప్పడానికి విద్యార్థి ముందుకు రండి, మంచి మాట చెప్పడానికి విద్యార్థి ముందుకు రండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్టూడెంట్స్ కమ్ ఫార్వర్డ్ టు సీ ద థాట్. స్టూడెంట్స్ కమ్ ఫార్వర్డ్ టు సే ద థాట్. అందరూ శ్రద్ధగా వినండి, చెప్పేటప్పుడు అందరు శ్రద్ధగా వినండి అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఎవ్రీవన్ లిసన్ కేర్ఫుల్లీ. ఎవ్రీవన్ లిసన్ కేర్ఫుల్లీ. ఈరోజు థాట్ ఆఫ్ ది డే ఇది, ఈరోజు మంచి మాట ఇది అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. టుడేస్ థాట్ ఆఫ్ ద డే ఈజ్ దిస్. టుడేస్ థాట్ ఆఫ్ ద డే ఈజ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, కష్టం లేకుండా విజయం లేదు అనేది మనం ఒక మంచి మాట అనుకుంటే దాన్ని మనం ఇలా చెప్తాం. దెర్ ఈజ్ నో సక్సెస్ వితౌట్ హార్డ్ వర్క్. దెర్ ఈజ్ నో సక్సెస్ వితౌట్ హార్డ్ వర్క్. ఈ థాట్ మనకు ప్రేరణ ఇస్తుంది. ఈ మంచి మాట అనేది మనకు మోటివేషన్ ఇస్తుంది అని చెప్పినప్పుడు, ఇన్స్పిరేషన్ ఇస్తుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ థాట్ ఇన్స్పైర్స్ అస్. దిస్ థాట్ ఇన్స్పైర్స్ అస్. థాట్ ఆఫ్ ది డే ముగిసింది, మంచి మాట చెప్పే రోజు ముగిసింది అన్నప్పుడు మనం ఇలా అంటాం. థాట్ ఆఫ్ ద డే ఈజ్ ఓవర్. థాట్ ఆఫ్ ద డే ఈజ్ ఓవర్. థాట్ చెప్పిన విద్యార్థికి ధన్యవాదాలు. మంచి మాట చెప్పిన స్టూడెంట్కి థ్యాంక్స్ చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. థ్యాంక్స్ టు ద స్టూడెంట్ హూ సెడ్ ద థాట్. థ్యాంక్స్ టు ద స్టూడెంట్ హూ సెడ్ ద థాట్. థాట్ చాలా బాగా చెప్పారు, మీరు మంచి మాట చాలా బాగా చెప్పారు అన్నప్పుడు మనం ఇలా అంటాం. యు సెడ్ ద థాట్ వెరీ వెల్. యు సెడ్ ద థాట్ వెరీ వెల్. ఈరోజు వార్తలు ప్రారంభిస్తున్నాను, ఈరోజు వార్తలు చదవడం స్టార్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ యామ్ స్టార్టింగ్ టుడేస్ న్యూస్. ఐ యామ్ స్టార్టింగ్ టుడేస్ న్యూస్. మొదట జాతీయ వార్తలు, ఫస్ట్ నేషనల్ న్యూస్ చదువుతారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఫస్ట్ నేషనల్ న్యూస్. ఫస్ట్ నేషనల్ న్యూస్. తర్వాత అంతర్జాతీయ వార్తలు అన్నప్పుడు మనం ఇలా అంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్. అందరూ జాగ్రత్తగా వినండి, వార్తలు చదువుతున్నారు అందరు జాగ్రత్తగా వినండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఎవ్రీవన్ లిసన్ కేర్ఫుల్. ఎవ్రీవన్ లిసన్ కేర్ఫుల్. వార్తలు చదవడం పూర్తయింది, న్యూస్ చదవడం కంప్లీట్ అయింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. న్యూస్ రీడింగ్ ఈజ్ కంప్లీటెడ్. న్యూస్ రీడింగ్ ఈజ్ కంప్లీటెడ్. వార్తలు విన్నందుకు ధన్యవాదాలు. వార్తలు విన్నందుకు థ్యాంక్ యూ అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు ద న్యూస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు ద న్యూస్. వార్తలు ముగిశాయి, న్యూస్ ఓవర్ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. న్యూస్ ఈజ్ ఓవర్. న్యూస్ ఈజ్ ఓవర్ అంటే వార్తలు అయిపోయాయి, వార్తలు చదవడం అయిపోయింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఇప్పుడు డే స్పెషల్ చెప్తాము, ఈరోజు ఈ డే ఏంటి స్పెషల్ అనేది ఇప్పుడు చెప్తాము అన్నప్పుడు మనం ఇలా అంటాం. నౌ వి విల్ హ్యావ్ ద డే స్పెషల్. నౌ వి విల్ హ్యావ్ ద డే స్పెషల్. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అని స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఇలా అనాలి. టుడే స్పెషల్ ఈజ్. టుడే స్పెషల్ ఈజ్. ఈరోజు పండగ రోజు. టుడే ఈజ్ ఏ ఫెస్టివల్ డే. టుడే ఈజ్ ఏ ఫెస్టివల్ డే. ఆ డే రోజు ఏదైనా పండుగ ఉంటే ఈరోజు ఫెస్టివల్ డే అని చెప్తాం కదా, అదేవిధంగా ఆ రోజు ఈరోజు జాతీయ దినోత్సవం అని చెప్పాలంటే మనం ఇలా చెప్తాం. టుడే ఈజ్ నేషనల్ డే. టుడే ఈజ్ ఏ నేషనల్ డే. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు, ఎవరిదైనా బర్త్డే జరుపుకుంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం.
టుడే we are celebrating a birthday. టుడే we are celebrating a birthday. డే స్పెషల్ చెప్పడం పూర్తయింది. ఈరోజు ప్రత్యేక చెప్పడం పూర్తయింది అన్నప్పుడు మనం ఇలా అంటాం. డే స్పెషల్ ఈజ్ కంప్లీటెడ్. డే స్పెషల్ ఈజ్ కంప్లీటెడ్. డే స్పెషల్ చెప్పిన విద్యార్థికి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. థ్యాంక్స్ టు ద స్టూడెంట్ హూ సెడ్ ద డే స్పెషల్. థ్యాంక్స్ టు ద స్టూడెంట్ హూ సెడ్ ద డే స్పెషల్. చాలా బాగా చెప్పారు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. యు సెడ్ ఇట్ వెరీ వెల్. యు సెడ్ ఇట్ వెరీ వెల్. ఇప్పుడు స్పీచ్ ఉంటుంది. ప్రేయర్ చెప్పేటప్పుడు స్పీచ్ కూడా చెప్తారు కదా, ఇప్పుడు స్పీచ్ ఉంటుంది అన్నదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. నౌ దేర్ విల్ బీ ఏ స్పీచ్. నౌ దేర్ విల్ బీ ఏ స్పీచ్. స్పీచ్ ఇవ్వడానికి విద్యార్థి ముందుకు రండి, స్పీచ్ ఇవ్వడానికి ముందుకు రండి అని పిలుస్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. స్టూడెంట్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ద స్పీచ్. స్టూడెంట్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ద స్పీచ్. అందరూ శ్రద్ధగా వినండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఎవ్రీవన్ లిసన్ అటెంటివ్లీ. ఎవ్రీవన్ లిసన్ అటెంటివ్లీ. స్పీచ్ ప్రారంభించండి. స్పీచ్ స్టార్ట్ చేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. స్టార్ట్ యువర్ స్పీచ్. స్టార్ట్ యువర్ స్పీచ్ అంటే మీ ప్రసంగాన్ని మొదలు పెట్టండి అంటాం కదా, అప్పుడు మనం ఇలా అంటాం. స్పష్టంగా మాట్లాడండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. స్పీక్ క్లియర్లీ. స్పీక్ క్లియర్లీ. ధైర్యంగా మాట్లాడండి అన్నప్పుడు ఇలా అంటాం. స్పీక్ కాన్ఫిడెంట్లీ. స్పీక్ కాన్ఫిడెంట్లీ. స్పీచ్ ముగిసింది, స్పీచ్ అయిపోయింది అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. స్పీచ్ ఈజ్ ఓవర్. స్పీచ్ ఈజ్ ఓవర్. స్పీచ్ ఇచ్చిన విద్యార్థికి చప్పట్లు కొట్టండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. క్లాప్ ఫర్ ద స్టూడెంట్ హూ గేవ్ ద స్పీచ్. క్లాప్ ఫర్ ద స్టూడెంట్ హూ గేవ్ ద స్పీచ్. చాలా బాగా మాట్లాడారు మీరు అని అంటాం కదా, అప్పుడు మనం ఇలా అనాలి. యూ స్పోక్ వెరీ వెల్. యూ స్పోక్ వెరీ వెల్. తదుపరి కార్యక్రమం ఉంటుంది. స్పీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ విల్ బీ దేర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ విల్ బీ దేర్. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు మాట్లాడతారు అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. నౌ ద ప్రిన్సిపల్ విల్ స్పీక్. నౌ ద ప్రిన్సిపల్ విల్ స్పీక్. అందరూ శ్రద్ధగా వినండి, ప్రిన్సిపల్ సార్ గారు మాట్లాడతారు, అందరూ శ్రద్ధగా వినండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఎవ్రీవన్ లిసన్ కేర్ఫుల్లీ. ఎవ్రీవన్ లిసన్ కేర్ఫుల్లీ. శబ్దం చేయొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ మేక్ ఏ నాయిస్. డోంట్ మేక్ నాయిస్ అంటే శబ్దం చేయొద్దు అని. అందరూ సైలెంట్గా ఉండండి అన్నప్పుడు మనం ఇలా అనాలి. ఎవ్రీవన్ బీ సైలెంట్. ఎవ్రీవన్ బీ సైలెంట్. ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటారు, వాటిని ఇక్కడ చూద్దాం. ఈరోజు కొన్ని ముఖ్యమైన నోటీసులు ఉన్నాయి అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. టుడే దే ఆర్ సమ్ ఇంపార్టెంట్ నోటీసెస్. టుడే దే ఆర్ సమ్ ఇంపార్టెంట్ నోటీసెస్. విద్యార్థులు స్కూల్కి టైంకి రావాలి, సమయానికి రావాలి అన్నప్పుడు ఇలా అంటాం. స్టూడెంట్స్ షుడ్ కమ్ టు స్కూల్ ఆన్ టైం. స్టూడెంట్స్ షుడ్ కమ్ టు స్కూల్ ఆన్ టైం. ఆలస్యం చేసిన వాళ్ళకి అనుమతి లేదు, లేట్గా వచ్చిన వాళ్ళకి అలో లేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం. లేట్ కమర్స్ విల్ నాట్ బీ అలౌడ్. లేట్ కమర్స్ విల్ నాట్ బీ అలౌడ్. స్కూల్ యూనిఫామ్ తప్పనిసరి. యూనిఫామ్ కంపల్సరీ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. స్కూల్ యూనిఫామ్ ఈజ్ కంపల్సరీ. స్కూల్ యూనిఫామ్ ఈజ్ కంపల్సరీ. యూనిఫామ్ శుభ్రంగా ఉండాలి, యూనిఫామ్ అనేది క్లీన్గా ఉండాలి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. యూనిఫామ్ షుడ్ బీ క్లీన్. యూనిఫామ్ షుడ్ బీ క్లీన్. గోర్లు కట్ చేసుకోండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. కట్ యువర్ నెయిల్స్. కట్ యువర్ నెయిల్స్. గోడలపైన రాయొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ రైట్ ఆన్ వాల్స్. డోంట్ రైట్ ఆన్ వాల్స్. బెంచ్ల పైన రాయకూడదు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ రైట్ ఆన్ బెంచెస్. డోంట్ రైట్ ఆన్ బెంచెస్. చెత్తను డస్ట్బిన్లో వేయాలి అన్నప్పుడు మనం ఇలా అనాలి. త్రో వేస్ట్ ఇన్ ద డస్ట్బిన్. త్రో వేస్ట్ ఇన్ ద డస్ట్బిన్.
అసెంబ్లీకి రెగ్యులర్గా రావాలి, ప్రతిరోజు ప్రేయర్కి రావాలి అని చెప్తాం కదా. అప్పుడు మనం ఇలా చెప్తాం, అటెండ్ అసెంబ్లీ రెగ్యులర్లీ. అటెండ్ అసెంబ్లీ రెగ్యులర్లీ. ఎవరు లైన్ విడిచిపెట్టకూడదు అన్నప్పుడు మనం ఇలా అంటాం, నో వన్ షుడ్ లీవ్ ద లైన్. నో వన్ షుడ్ లీవ్ ద లైన్. ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, నో వన్ షుడ్ టాక్. నో వన్ షుడ్ టాక్. ఐడి కార్డ్ తప్పనిసరి అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఐడి కార్డ్ ఈజ్ కంపల్సరీ. ఐడి కార్డ్ ఈజ్ కంపల్సరీ. ఐడి కార్డ్ రోజు ధరించాలి, ఐడి కార్డ్ రోజు వేసుకోవాలి అని మనం చెప్తాం కదా. అప్పుడు ఇలా అనాలి, వేర్ ఐడి కార్డ్ డైలీ. వేర్ ఐడి కార్డ్ డైలీ. ఫీజు సమయానికి చెల్లించాలి, ఫీజు టైంకి కట్టాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, పే ఫీజ్ ఆన్ టైం. పే ఫీజ్ ఆన్ టైం. లైన్స్ సరిగా కట్టండి, ప్రేయర్లో నిలబడ్డప్పుడు లైన్ కట్టండి అని చెప్తాం కదా. అప్పుడు ఇలా చెప్పాలి, మేక్ ద లైన్స్ ప్రాపర్లీ. మేక్ ద లైన్స్ ప్రాపర్లీ. ఒక అడుగు ముందుకు రండి అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, కమ్ వన్ స్టెప్ ఫార్వర్డ్. కమ్ వన్ స్టెప్ ఫార్వర్డ్. ఒక అడుగు వెనక్కి వెళ్ళండి అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, గో వన్ స్టెప్ బ్యాక్. గో వన్ స్టెప్ బ్యాక్. లైన్స్ సూటిగా ఉండాలి, లైన్స్ స్ట్రైట్గా ఉండాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ద లైన్ షుడ్ బీ స్ట్రైట్. ద లైన్ షుడ్ బీ స్ట్రైట్. చేతులు పక్కకు పెట్టండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, కీప్ యువర్ హ్యాండ్స్ అసైడ్. కీప్ యువర్ హ్యాండ్స్ అసైడ్. తల పైకి పెట్టండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, కీప్ యువర్ హెడ్ అప్. కీప్ యువర్ హెడ్ అప్. కళ్ళు ముందుకు పెట్టండి, ముందుకు చూడండి అని చెప్తూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇలా చెప్తాం, కీప్ యువర్ ఐస్ ఫార్వర్డ్. కీప్ యువర్ ఐస్ ఫార్వర్డ్. నవ్వకండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, డోంట్ లాఫ్. డోంట్ లాఫ్. మాట్లాడకండి, డోంట్ టాక్. డోంట్ టాక్. తోసుకోకండి, నెట్టుకోకండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ పుష్. డోంట్ పుష్. నెమ్మదిగా కదలండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, మూవ్ స్లోలీ. మూవ్ స్లోలీ. జాగ్రత్తగా నడవండి అన్నప్పుడు ఇలా అనాలి, వాక్ కేర్ఫుల్లీ. వాక్ కేర్ఫుల్లీ. క్రమంగా నిలబడండి, ఆర్డర్లో నిలబడండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి, స్టాండ్ ఇన్ ఆర్డర్. స్టాండ్ ఇన్ ఆర్డర్. ఎవరు లైన్ విడిచిపెట్టొద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి, నో వన్ షుడ్ లీవ్ ద లైన్. నో వన్ షుడ్ లీవ్ ద లైన్. నోటీసులు వినండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, లిసన్ టు ద నోటీసెస్. లిసన్ టు ద నోటీసెస్. స్టేజ్ వైపు చూడండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి, లుక్ టువర్డ్ ద స్టేజ్. లుక్ టువర్డ్ ద స్టేజ్. సూటిగా నిలబడండి, స్టాండ్ స్ట్రైట్. స్టాండ్ స్ట్రైట్. ఎవరు కదలకండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ మూవ్. డోంట్ మూవ్. అసెంబ్లీ క్రమంగా జరగాలి, అసెంబ్లీ అనేది ఆర్డర్లో కండక్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, అసెంబ్లీ షుడ్ బీ కండక్టెడ్ ఆర్డర్లీ. అసెంబ్లీ షుడ్ బీ కండక్టెడ్ ఆర్డర్లీ. లైన్ లీడర్స్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, లైన్ లీడర్స్ బీ కేర్ఫుల్. లైన్ లీడర్స్ బీ కేర్ఫుల్. క్లాస్ టీచర్స్ మీ క్లాస్ని చూసుకోండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, క్లాస్ టీచర్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్లాస్. క్లాస్ టీచర్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్లాస్. ఇప్పుడు అసెంబ్లీ ముగుస్తుంది, ఇప్పుడు అసెంబ్లీ అనేది ఎండ్ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, నౌ ద అసెంబ్లీ ఈజ్ గోయింగ్ టు ఎండ్. నౌ ది అసెంబ్లీ ఈజ్ గోయింగ్ టు ఎండ్. అందరూ మీ క్లాస్కి వెళ్ళండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఎవ్రీవన్ గో టు యువర్ క్లాసెస్. ఎవ్రీవన్ గో టు యువర్ క్లాసెస్. అందరూ మీ క్లాస్లోకి వెళ్ళండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, క్రమంగా వెళ్ళండి, ఆర్డర్లో వెళ్ళండి అన్నప్పుడు మనం ఇలా అనాలి, గో ఇన్ ఆర్డర్. గో ఇన్ ఆర్డర్. క్లాస్ టీచర్ ముందుగా వెళ్ళండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, క్లాస్ టీచర్ గో ఫస్ట్. క్లాస్ టీచర్ గో ఫస్ట్. విద్యార్థులు లైన్లో వెళ్ళండి, స్టూడెంట్స్ అందరూ లైన్లో వెళ్ళండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, స్టూడెంట్స్ గో ఇన్ లైన్. స్టూడెంట్స్ గో ఇన్ లైన్.
ప్రతి క్లాస్ ఒక్కొక్కటిగా వెళ్ళండి, ఒక్కొక్క క్లాస్ వెళ్ళండి అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. ఈచ్ క్లాస్ షుడ్ గో 1 by 1. ఈచ్ క్లాస్ షుడ్ గో 1 by 1. అందరూ సైలెంట్గా వెళ్ళండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఎవ్రీవన్ గో సైలెంట్లీ. ఎవ్రీవన్ గో సైలెంట్లీ. క్లాస్లోకి వెళ్ళాక కూర్చోండి, క్లాస్లోకి వెళ్ళిన తర్వాత కూర్చోండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. సిట్ డౌన్ ఆఫ్టర్ గోయింగ్ టు క్లాస్. సిట్ డౌన్ ఆఫ్టర్ గోయింగ్ టు క్లాస్. మీ పుస్తకాలు తీసుకోండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. టేక్ యువర్ బుక్స్. టేక్ యువర్ బుక్స్. టీచర్ వచ్చే వరకు నిశ్శబ్దంగా ఉండండి, టీచర్ వచ్చే వరకు సైలెంట్గా ఉండండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. బీ సైలెంట్ అంటిల్ ద టీచర్ కమ్స్. బీ సైలెంట్ అంటిల్ ద టీచర్ కమ్స్. క్లాస్లో మాట్లాడకండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ టాక్ ఇన్ క్లాస్. డోంట్ టాక్ ఇన్ క్లాస్. హోంవర్క్ చెక్ చేస్తాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. హోంవర్క్ విల్ బీ చెక్డ్. హోంవర్క్ విల్ బీ చెక్డ్. అసెంబ్లీ సక్సెస్ఫుల్గా జరిగింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద అసెంబ్లీ వాజ్ సక్సెస్ఫుల్. ది అసెంబ్లీ వాజ్ సక్సెస్ఫుల్. అందరూ సహకరించారు, అందరూ కోఆపరేట్ చేశారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఎవ్రీవన్ కోఆపరేటెడ్. ఎవ్రీవన్ కోఆపరేటెడ్. అసెంబ్లీ నిర్వహించిన టీంకి ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ద టీమ్ హూ కండక్ట్ ది అసెంబ్లీ. థ్యాంక్స్ టు ద టీమ్ హూ కండక్టెడ్ ది అసెంబ్లీ. జై హింద్ చెప్పండి అన్నప్పుడు మనం ఇలా అనాలి. సే జై హింద్. సే జై హింద్. జై హింద్ అన్నప్పుడు జై హింద్ అంటాం. భారత్ మాతాకి జై అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. భారత్ మాతాకి జై. అసెంబ్లీ పూర్తయింది, అసెంబ్లీ కంప్లీట్ అయింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. అసెంబ్లీ ఈజ్ కంప్లీటెడ్. అసెంబ్లీ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు మీ క్లాస్లోకి వెళ్ళండి అన్నప్పుడు మనం ఇలా అనాలి. నౌ గో టు యువర్ క్లాసెస్. నౌ గో టు యువర్ క్లాసెస్. ధన్యవాదాలు టీచర్స్కి మరియు స్టూడెంట్స్కి అన్నప్పుడు ఇలా అంటాం. థ్యాంక్స్ యూ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి. మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, టీచర్స్కి షేర్ చేయండి.